హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి క్రాబ్స్ కర్రీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇవి వచ్చేసి ఎలా తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. ఫుల్ వీడియో ఫాలో అయిపోండి. ఇవి వచ్చేసి డెక్కలు అనమాట. ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి. చాలా పోసుగా అయితే మనం వీటిని తీయాలి. వీటిని తీయడం అయితే నాకు రాదు. నాకైతే చాలా భయం అండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీస్తున్నారు. కొన్ని చాలా వీక్గా అంటే కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవైతే గుడ్డు పీతలు అనమాట. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలా తీయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫోర్స్తో అయితే వీటిని తీయాలన్నమాట. ఈ డెక్కలన్నీ విరిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మా హస్బెండ్ అయితే తీస్తున్నారు. ఆయన కూడా అంతగా రాదు, కానీ ట్రై చేస్తున్నారు. నాకైతే భయము, అందుకని చెప్పేసి ఆయన అయితే తీస్తున్నారు. ఆ డెక్కలు అవి తీసేసి పక్కనైతే పెట్టాము. చూసారు కదా, ఇవి డెక్కలు. నెక్స్ట్ వచ్చేసి వాటికైతే కాళ్ళు ఉంటాయన్నమాట. అవి చూసారు కదా, వీటి 4 అటు 4 ఉంటాయి. అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడాను. అవి తర్వాత అయితే మనం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకా మొరం అనమాట. అలా కనిపిస్తుంది కదా, ఈ మొరాన్ని అయితే అలా విరుచుకోవాలి. విరుచుకున్న తర్వాత అయితే చూసారు కదా, అందులో అయితే గుడ్డు ఉంది. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది గుడ్డు అయితే. నాకైతే అదే ఇష్టము. చూసారు కదా, ఈ మొరము అవి కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గుడ్డు ఉంది కదా, అదైతే తీసుకుని సపరేట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట. తీసుకుని పక్కన పెట్టుకొని మనమైతే వీటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు ఉన్నాయి కదా, వాటిని అయితే మంచిగా అది విరుచుకోవాలి. తీసుకుని అవి వీటికి ఉన్న చిన్న ఏమంటారు దాన్ని అయితే కాలుకున్న వేస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టుకుని ఈ డెక్ ఉంది కదండి, ఈ డెక్నైతే కొట్టాలి. ఎందుకంటే మనం కర్రీ వండేటప్పుడు అందులో పులుసు ఉంటుంది కదండి, అదైతే డెక్లోకి వెళ్ళి మనం తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. వచ్చేసి తర్వాత అయితే మనము ఈ క్రాబ్స్ని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డు కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఏ విధంగా అయితే మనం క్రాబ్స్ని అయితే మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రిపరేషన్ అనమాట, ఫాలో అయిపోండి. దానికి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర కావాలి. కట్ చేసి పక్కన పెట్టుకుని టమాటాను అయితే ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గనివ్వాలన్నమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే క్రాబ్స్ ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకోవాలి. వేసుకుని అయితే మంచిగా కలుపుకొని మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అయితే మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కొంచెం నీచు వాసన ఉంటుంది కాబట్టి పోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. యాక్చువల్గా అయితే నేను ఉప్పే వాడతాను, ఎందుకంటే సాల్ట్ అయితే నాకు అంతగా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం మనకి నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి అయితే పసుపు వేసాను, కరివేపాకు. తర్వాత అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, టమాటా పేస్ట్, అదైతే వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అయితే మనం కొద్దిగా ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసి మంచిగా అయితే కుక్ అయ్యే విధంగా మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఏ విధంగా అయితే అవుతుంది. చూడు, జిడ్డు కూడా ఎంత బాగా పైకి వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా చింతపండు పులుసు ఉంది కదండి, చింతపండు పులుసు యాడ్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే మనకి ఇంకా కుక్ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా మనమైతే చింతపండు పులుసు అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు 10 మినిట్స్ అలా కుక్ అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, నాకైతే చాలా నోరూరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి. చూసారు కదా, ఇంకా మంచిగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత మనం ఉడికించిన గుడ్డు ఉంది కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇంకా మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర యాడ్ చేశాను. చూసారు కదా, కర్రీ అయితే సో ఎమ్మీగా అయితే వచ్చింది. ఇంకా తినేస్తాం మేమైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.